హలో గాయస్, మీ అందరికీ గేమ్ ప్లే వీడియోలకి స్వాగతం. ఈరోజు ఒక కొత్త గేమ్ అయితే ఆడబోతున్నాం. ఎక్స్ట్రీమ్ కార్ డ్రైవింగ్ అనమాట. కొంచెం వేసుకుంటే గిద్దాం, ఎందుకంటే నా మాటలు అయితే వినిపించు. ఓకే, ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. ఫస్ట్ అయితే గ్యారేజ్లోకి వెళ్ళి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకున్నాం, కానీ ఈ కార్ ఉంచుకుందాంలేండి. నేను సంపాదించిన కార్స్ అన్ని చూపిస్తాను ఒకసారి. కార్ కలెక్షన్ నా చూడండి. ఇదైతే ఫస్ట్ కారు, మీకు తెలిసి ఉంటుంది. సెకండ్ అన్లాక్ అయింది. ఇది ఫోర్డ్ మస్టాంగ్. ఇది ఇంకొక ఆఫ్ రోడింగ్ వెహికల్. ఇది నార్మల్ ఏదో చిన్న కారు. ఇది టెస్లా సైబర్ ట్రంక్. ఇది ఏదో చిన్న సూపర్ కార్ అండి. ఇది జీప్, మహీంద్రా థార్ అయితే అనుకుంటారేమో. జీప్ మహీంద్రా థార్ కాదు, జీప్ అనమాట. ఓకే, ఇది కూడా ఒక కారు, ఇది కూడా ఒక సూపర్ కారు. వా, కానీ సూపర్ కార్ లెక్క కనిపించలేదు. ఇది టెస్లా మోడల్. ఇది నిస్సాన్ GT-R. ఓకే, ఇదైతే అన్నిటికంటే ఫాస్ట్గా వెళ్ళేది అయితే ఇదే అనమాట. మనైతే ఇప్పుడు దీంతో అయితే ఆడద్దాం. ఓహో, 8 minutes. షీట్, ఒక్క నిమిషం. వా, ఓకే, ట్రాఫిక్ మోడ్. ఇప్పుడైతే ఇదైతే పార్ట్ 1 అనమాట. అండ్ పార్ట్ 2 కోసం లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వా, స్టార్ట్ అయ్యాం. ఈ కాయిన్ అయితే కలెక్ట్ చేసుకుందాం అనమాట. ఓహో, సౌండ్ ఎక్కువైపోయింది. ఓకే 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 ఇక్కడ ఇలా గ్యారేజ్ నుంచి నేరుగా వచ్చి ఇంకా నేరుగా వెళ్ళండి. ఈ ఫస్ట్ టర్నింగ్ కాకుండా సెకండ్ టర్నింగ్ అయితే తీసుకోండి. అక్కడ బోర్డు ఉంటుంది. నేరుగా వస్తే ఇక్కడ ఎయిర్పోర్ట్ అని ఉంటుంది. ఇటు నుంచి అటే టర్నింగ్ ఇచ్చుకొని నేరుగా వెళ్తే అక్కడైతే ఉంటుందన్నమాట ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్. దీనిలో అయితే రిపేర్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఇది సూపర్ కూల్. ఇదే నా దగ్గర ఉన్న వాటిలో కంటే ఇదే చాలా ఫాస్ట్ అయిన కారు. తొందరగా మీరు లైక్ కొట్టండి గైస్, లైక్ కొట్టండి. మన ఈ లోపల చూసేసుకోండి. ఓకే, ఇప్పుడైతే ఒక లాంగ్ జంప్ అయితే చేద్దాం. ఉండండి, తొందర. షేట్, ఇదైతే అవ్వలేదు. ఓకే, ఇప్పుడు దీన్ని అయితే కలెక్ట్ చేసుకుందాం. మీలో ఎవరికి ఈ గేమ్ తెలుసు ఖచ్చితంగా కామెంట్ చేయండి. దీని పేరు వచ్చేసి ఎక్స్ట్రీమ్ కార్ డ్రైవింగ్ సిమ్యులేటర్. మొన్న కొత్తగా డౌన్లోడ్ చేసి ఆడి కొంచెం సంపాదించాను. ఎంత గట్టిగా అంటే అంత గట్టిగా ఆడా, అందుకని ఈ కార్ సంపాదించగలిగే. అందుకే చాలా కార్లు అయితే అన్లాక్ అయిపోయాయి. ఇక్కడ కాయిన్స్ ఉన్నాయి, చాలా కలెక్ట్ చేసుకుంటే మనకు మనీ వస్తుంది. మనకి మనీ మెయిన్ ఇంపార్టెంట్ గైస్. ఇంకా యా దొరికింది. ఓకే, ఇంకోటి అయితే చూపిస్తాను. నేను మొన్నే కనిపెట్టా. ఆగండి, ఇది ఇప్పుడు చేసేది కాదు, ఇంకోటిలేండి. బాగా ల్యాండ్ అయ్యాము. ఆగండి, మీకు ఒకటి చూపించాలి నేను. ఈ 3, 2 అబ్బా, జంప్ ఫెయిల్డ్. ఇదిగోండి, ఇక్కడ ఇలా ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా వచ్చి కొంచెం లెఫ్ట్లో వస్తే ఇక్కడ ఒక చిన్న సర్కిల్ లాగా ఉంటుంది. హోల్ లాగా ఉంటుంది. మీరైతే దీనిలో ఇలా కొంచెం ఫాస్ట్గా వెళ్ళే కార్ తీసుకోండి. ఇదేమి కాదు. ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా జంప్ చేయాలి. ఏమైంది? ఓహో, ఇట్లు లేదా? ఓకే, మనం అయితే ఇది ఒక కార్ గేమ్ అంతే, ఇంత మించి ఇదేం కాదు. ఈసారి ఇప్పుడు నేను ఏ డైరెక్షన్లో వెళ్తానో ఆ డైరెక్షన్లో జంప్ చేద్దాం. ఒక రౌండ్ వేసుకొని వద్దాం. సరిగలండు. కరెక్ట్ ల్యాండ్ అయింది. అక్కడ పైన ఇక్కడ ఏందో వే ఉన్నట్టుంది. ఇటు నుంచి అయితే వెళ్దాం. ఓకే,
గైస్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మన ఛానల్ చాలా డౌన్లో ఉంది. నాకు ట్రిక్ తెలుసు ఉండండి, మళ్ళీ ఎక్కి వెళ్ళకుండా అనవసరంగా. యా ఇక్కడ బటన్ ఉంది చూడండి, చూడండి సైడ్లో. ఓ ఇక్కడ బటన్ ఉంది చూడండి సైడ్లో. అప్పుడు అది అది కంటిన్యూస్గా నొక్కుతూ ఉంటే ఎందుకు ఈ కష్టాలన్నీ పడ్డాము మనం. మన ట్రిక్ యూజ్ చేద్దాం. ఇప్పుడే కదా మీకు చెప్పాను. ఏ ఇటు చూద్దాం. యా ఇక్కడే. అంత ఫాస్ట్గా నొక్కట్లా, అందులో కొంచెం రాంగ్ డైరెక్షన్. యా ఇక్కడే ఉంది. ఓహో అనవసరంగా వచ్చినట్టున్నాం మేబీ. ఏంది కారు రూపాయట్టు మారిపోయింది. ఓహో పైకి వచ్చామ్మా. ఓహో ఇది నేను అసలు ఆలోచించలేదు. ఓహో ఆగండి, ఇక్కడికి ఎక్కుదాం. ఇక యా ఓహో ఏరుకొని పోయామే. అవురే ఇదైతే మిషన్ ఇంపాసిబుల్ అనమాట. యా మిషన్ ఇంపాసిబుల్ అన్నట్టు అయిపోయింది. నేను మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలంటే నాకు కుదరదయ్యా. ఓహో ప్లీజ్ వెనక్రా వీలైతే వెనక్రా. ఓరిని కొంచెం మూమెంట్ కనిపించింది. యా ఇప్పటికైతే ప్రయత్నం సాధించలేదంటే ఏదీ లేదు, పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. ఇలాంటి వాటిని అయితే మనం గుర్తు పెట్టుకోవాలి. నిజం చెప్తున్నాను, పెద్దోళ్ళు చెప్పిన వాటికంటే ఇంకేమి మంచిది కాదు. సరేలేండి అట్టెళ్ళాలేమో, అట్ని చెప్దామండి. ఓకే కేకే నన్ను ఎందుకు ఏడిపిస్తారా అంట. సరే గైస్, ఇప్పుడు మా సిటీలో వదిలేండి, ఇక్కడ తిరగదాం. ప్లేన్కి మనకి ఒక రేస్ పెట్టుకుందాం, అది ఎగిరే ముందు. ఇప్పుడు చూడండి, ఈ కాయిన్ కలెక్ట్ చేసుకొని వెళ్తా. ఓహో ఇప్పుడు చూడండి, ఇక్కడ అద్దాలు అయితే పగిలిపోతాయి. నోటీస్ చేసా. జస్ట్ మిస్. యా గైస్, మీరు ఎంత సపోర్ట్, మీరు ఎంత మీ లైక్ అండ్ సబ్స్క్రైబ్స్తో ఎంత సపోర్ట్ చేస్తే నేను అన్ని వీడియోలు పెట్టగలను. ఈ మధ్య అసలు వీడియోలో పెట్టలేకపోయాను, ఎందుకంటే నేను ఒక చిన్న పిల్లోనే, నాకు స్కూల్ ఉంది. ఇలా ఎవరెవరైతే స్కూల్కి వెళ్తారో వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. ఇదేమన్నా ఎగరుతుందా ల్యాండ్ అవుద్దా? ఓహో ఇది ఎగరేటట్లేదు. దీని దగ్గరకు వచ్చామంటే దగ్గరే తట్టలేదు. ప్లేన్ అయితే చాలా ఫాస్ట్గా పోద్ది, నేను చెప్తున్నా. ఓహో మచ్చా నన్ను గుద్దు, నీకు నాకు పోటీ. నాది నేను వెళ్ళిపోతా నా వద్దు. పదండి వెళ్దాం, ఎందుకు మనకు వచ్చిన రిస్క్. ఈ రింగ్ చూడండి, ఇది చేద్దాం. ఓహో ఇదిదా మ్యాజిక్. యా ఆగండి, మనం ఎటు నుంచి వచ్చాం అట్టే వెళ్తున్నాం అనుకుంటా. చిన్న ట్రిక్ చేసి చూపిద్దాం అనుకుంటున్నాం మీకు.
ట్రిక్ ఫెయిల్. చూపిస్తా. ఆగండి గైస్, 1 मिनट वेट कर. గైస్ అయితే మైన్ క్రాఫ్ట్ అయితే ఆడదామో వద్దో చెప్పండి. ఆడదాం ఖచ్చితంగా. మైన్ క్రాఫ్ట్ చాలామంది ఆడుతూ ఉన్నారు. మన ఫ్రెండ్స్ని వేసుకొని ఆడదాం. నాతో కానీ మైన్ క్రాఫ్ట్ ఆడాలని ఉంటుంది ఖచ్చితంగా చెప్పండి, కమెంట్ చేయండి. ఖచ్చితంగా మైన్ క్రాఫ్ట్ ఆడదాం. ఖచ్చితంగా ఆడదాం. మీ దగ్గర ఏ వర్షన్ ఉందో చెప్పండి. నాదైతే మైన్క్రాఫ్ట్ పాకెట్ ఎడిషన్. ఎందుకంటే నేను ఇప్పుడు అంత మనీ పెట్టలేను. ఎంత ప్లే స్టోర్లోనే 600 అంత ఉంటుంది. అంత మనీ నేను పెట్టలేను. మీరు కానీ ఫుల్ సపోర్ట్ చేస్తే ఆ సపోర్ట్ మైన్క్రాఫ్ట్ కోసం చేస్తా. మా అమ్మ నాతో పోరాడి. ప్లీజ్ గైస్, మీరైతే సపోర్ట్ చేయండి. అల్టిమేట్ అనమాట. ఖచ్చితంగా మైన్క్రాఫ్ట్లోకి క్రాఫ్ట్ ఇలాంటి గేమ్స్ అనేది ఖచ్చితంగా ఆడతాను. GTA Vice City కూడా ఉంది నా దగ్గర. ఖచ్చితంగా ఆడతాను నేను. అదైతే ఆడి ఒక రోజు గైస్ మీరు 50 సబ్స్క్రైబర్స్ గైస్. ఇప్పుడు మన దగ్గర మనం 19 సబ్స్క్రైబర్స్లో ఉన్నాం. మీరు కానీ 50 సబ్స్క్రైబర్స్ చేస్తే ఒక్క లైవ్ అయితే పెడతాను. ఆ లైవ్ దేని మీద ఉంటుందంటే GTA Vice City ఫస్ట్ వీడియో ఇంకా ఫస్ట్ లైవ్. GTA Vice City కోసం అన్నా ప్లీజ్ గైస్. GTA Vice City ఇంత మంచి గేమ్ని వదులుకోలేము. GTA Vice City అల్టిమేట్. ఆగండి, ఇక్కడ ఏదో కాయిన్ చూసా. ఏదేది కాయిన్? ఓహో, ఏంది బండి స్కిడ్ అవుతా ఉంది. మనం వచ్చిన ప్లేస్కి వెళ్ళి ఈ రోజుటి వీడియో అయితే ఎండ్ చేసేద్దాం గైస్. ఎందుకంటే ఎక్కువసేపు నేనైతే ఉంచలేను. ఎందుకంటే ఇది నా ఫస్ట్ ఎక్స్ట్రీమ్ కార్ డ్రైవింగ్ సిమ్యులేటర్ ఫస్ట్ వీడియో. అందుకని ఎక్కువసేపు ఉంచలేను. సెకండ్ పార్ట్ అయితే ఖచ్చితంగా మినిమమ్ ఒక 30 మినిట్స్ ఖచ్చితంగా పెడతాను. ఆ ప్లేన్ వెళ్ళిపోతుంది. ఓహో, వెళ్ళిపోయింది. బచ్చావు. వెళ్ళిపోయింది ఆ ప్లేను. ఇటు వెళ్ళాలి అవుట్. బయటికి వెళ్ళిపోవాలంటే ఇటు వెళ్ళాలి. ఓ అమ్మో, రుచిలో పోయింది. ఓహో గైస్, మీలో ఎవరెవరికి సూపర్ అంటే పెద్ద గేమర్స్ తెలుసు వాళ్ళ పేర్లు అయితే కమెంట్ చేయండి. ఇజ్జోండి అట్టుందా స్మోకీ. నేను వేసుకున్నా. ఎయిర్పోర్ట్ నుంచి అయితే బయటికి వెళ్ళిపోద్దాం. మనం వచ్చిన వెయిట్ కాదు, కానీ ఇక్కడంతా కాయిన్స్ ఉన్నాయి. కలెక్ట్ చేసుకుని వెళ్ళిపోదాం. ఓహో, తిరిగి మళ్ళీ ఎయిర్పోర్ట్కైనా ఎంట్రన్సా? చీ ఏంది అది? పదండి, ఇట్టయితే నేరుగా వెళ్దాం. గైస్, మీకు మైక్ క్వాలిటీ ఎట్టుందో చెప్పండి. ఎందుకంటే ఇది ఒక హెడ్ ఫోన్స్ అనమాట. కొత్తగా హెడ్ ఫోన్స్ అనమాట. దీనికి మైక్ కూడా ఉంది. కొత్తగా కొన్నాను. ఇది ఎలా మైక్ క్వాలిటీ మీకు ఎలా ఉందో మీరే చెప్పాలి. ఓహో, ఇలా ఎవ్వరికి కావాలి గైస్. ఇక్కడైతే ఫుల్ ఆఫ్ ఫన్. ఆగండి, ఒక్క స్టంట్ చేసి వెళ్ళిపోదాం. ఇందాక చూపిస్తా ఉన్నాను కదా, అదే అవ్వట్లేదు. అవలా
దూరం నుంచి వచ్చి ఈ చిన్నదానిలో చేద్దాం ఉండండి, బుడ్డిదానిలో. యా పూర్తి ఫ్లిప్ కొట్ల. సర్లేండి, ఇప్పుడు అవ్వకపోతే సెకండ్ పార్ట్లో అవుతుంది. యా ఇప్పుడు అక్కడ దగ్గర టైం అన్నా ఉందే. సర్లేండి, నెలలో అసలు రూటే తెలియట్లా. ఇక్కడ ఈ టవర్ ఉందే అంటే దీనికి ఆపోజిట్. యా 2 రోజులు ఆడినా కానీ నాకు అర్థం కాల. చీ ఇప్పుడైతే వెళ్ళిపోదాం. నేను రాంగ్ వేలోనే వెళ్తారా, ఏం చేస్తారా, మళ్ళీ వెనక్కి పంపిస్తారా ఏంది? ఒకసారి ట్రై చేద్దాం గైస్. నేను వచ్చిన వేలోనే వెళ్తున్నా. చీ ఓకే, మనం వచ్చిన ప్లేస్కి అయితే వెళ్ళి ఎండ్ చేసేద్దాం గైస్. నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా లోకీ క్రాఫ్ట్ ఏదైనా ఆడదాం. మైన్ క్రాఫ్ట్ కూడా మనం కలిసి ఆడదాం గైస్. పాకెట్ ఎడిషన్లో మీరు కానీ ఒకవేళ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే గూగుల్లోకి వెళ్ళి మైన్క్రాఫ్ట్ పాకెట్ ఎడిషన్ 16.20.30 అనుకుంటా, కరెక్ట్గా చూసి చెప్తాను నేను. అదైతే డౌన్లోడ్ చేసుకోండి, మనందరం అయితే కలిసి ఆడదాం. నో యా ఇదే కదా మనం వచ్చింది. యా ఓకే బాయ్ గైస్.